ముందుగా అందరికీ నమస్కారం. నాకు చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా చాలా 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 ఇష్టం. చిరంజీవి గారికి 'కొణిదెల ఇంటి శివశంకర్', 'కొదమసింహమే ఈ మాస్టర్', 'అలుపే లేని ఇతను' అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది. అండ్ ఇక పవర్ స్టార్ గురించి 15 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం, ఆ పేరు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని. సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఈ సెలబ్రేషన్లో పాలు పంచుకుంటున్నారంటే ముఖ్యంగా ఒక్క మనిషి విశ్వప్రసాద్ గారు. వారు నాకు గత 10-12 ఏళ్ళుగా తెలుసు. వారి సినిమా రంగంలోకి రాక కూడా చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా వస్తూ ఇవాళ వన్ ఆఫ్ ది మేజర్ నిర్మాణ సంస్థకు ఎదగటంలో ఆయన యొక్క కృషి, ఆయన యొక్క మేధోశక్తి, ఆయన ప్లానింగ్ స్ట్రాటజీ ఎంతైనా ఏమంటాం మనం పొగడదగినటువంటివి. ఆయన ఏం చేసినా కానీ చాలా బలంగా చేస్తారు, నిష్కల్మషంగా ఉంటాయి ఆయన ఆలోచనలు. ఆయన కనిపించి చేయడంలో ఏమాత్రం వెనుకంచి వేయరు. అలాంటిది ఈ సభ. సార్, మీ సంతోషంలో మేము కూడా ఉన్నాం. ఇలాంటి ఒక సభ నిర్వహించడం సినిమా పరిశ్రమకు కూడా మంచిదే. ఎందుకు అంటే ఇదివరకు ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప కనెక్షన్ సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకు ఉన్నది. మన సమస్యలు ఏమున్నా ఆయనతో చెప్పుకోగలిగిన ఒక వెసులుబాటు అది ఉంది. సో ముఖ్యంగా పర్సనల్గా నా పాటలు మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు యొక్క గెలుపు, భీమ్లా నాయక్ సినిమా పాటలు రాసేటప్పుడు అయితే ఆయన పక్కనే కూర్చుని లైన్ మెచ్చుకుని అభినందించినటువంటి ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం, అది నాకు ఎంతో ఇవాళకి కూడా నా జ్ఞాపకంలో పదిలపరుచుకున్నాను. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినటువంటి ఒక సందర్భం నుంచి తాను నిలబెట్టిన 21 మందిని గెలిపించుకుని ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళటం అనేది సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగా చాలా చాలా సంతోషించాల్సిన విషయం. తర్వాత ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి. సో ఆయన టేక్ కేర్ చేయాల్సినటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్నారు. కానీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ యొక్క బాగోగులు కూడా ప్రత్యేకంగా ఆయన చూసుకోవాలని ఆయనకు మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాను. ఐ థింక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డై హార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా లాస్ట్ ఫ్యూ డేస్ అంతా ఎంత కిక్ ఉందంటే, ఆయన అసెంబ్లీకి వెళ్తే కిక్, ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక కిక్, అదే ఇట్స్ రియల్ సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా విశ్వ గారు ఎవరు ఇట్లా చేయలేదేమో ఇంత ఓపెన్గా దట్ అండ్ ఇంత లవ్ టువర్డ్స్ అ పర్సన్ మీరు చూపిస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఆయన సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్ళారేమో, మీరు ఐటీ వదిలేసి సినిమాలకు వచ్చారేమో, మిగతా అంతా సేమ్ టు సేమ్. బట్ వండర్ఫుల్ అండి, అంటే ఇలాంటి ఈవెంట్. అండ్ యా, ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను చిన్నప్పటి నుంచి ఒక చిరంజీవి గారికి ఒక పెద్ద ఫ్యాన్. సో ఆయన దూరం నుంచి చూస్తే చాలా నాకు ఫార్చునేట్గా నేను కళ్యాణ్ గారితో చాలా క్లోజ్గా వర్క్ చేయడానికి ఆపర్చునిటీ దొరికింది. సో నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి చాలా క్లోజ్గా వర్క్ చేయడానికి వచ్చిన ఆపర్చునిటీ. ఈరోజు పర్టికులర్గా ఈ విన్ అన్నది అందరి మాటల్లో విన్నాము. సో ఇట్స్ అన్ హిస్టారిక్ అండ్ స్పెక్టాక్యులర్ విన్. సో ఇది I wanted to celebrate with all our employees, so that's how we organized this event, and I want to thank everyone who has come here. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్కువ మాట్లాడకపోయినా మీ ఆనందం, మీ సెలబ్రేషన్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్.